గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. సింహరాశి. ఈ సింహరాశి జాతకులకు గతంలో ఎదురైన అనుభవాలు, గతంలో వారు పడ్డ కష్టాలు, గతంలో వారు అనుభవించిన మానసిక వేదన ఏవైతే ఉంటాయో అవి మెల్లమెల్లగా తగ్గుముఖం పడతాయి ఈ జూన్ మాసంలో. అవి ఆర్థిక పరమైనవే అనుకోండి, మానసిక పరమైనవే అనుకోండి, శారీరక పరమైనవే అనుకోండి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినవే అనుకోండి, ఏవైనా కూడా ద పాస్ట్ ఎగనీ ఏదైతే ఉంటుందో అది మెల్లమెల్లగా ఈ మాసంలో తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి సింహరాశి జాతకులకు. ఏదేమైనా కూడా ప్రయత్నం 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 ప్రయత్నేన సఫలం మయా అండ్ హార్డ్ వర్క్ ప్రివెయిల్స్ ఓవర్ యువర్ లక్ అనేది మాత్రం దృష్టిలో ఉంచుకోండి. కష్టపడండి. ఎప్పుడైనా టార్గెట్ పెద్దగా పెట్టుకోండి. ఈ సింహరాశి జాతకులకు ముఖ్యమైన సూచన ఏంటంటే పెద్ద టార్గెట్ ఉండాలి. ఎందుకంటే మీకు అష్టమ శని నడుస్తుంది, అలాగే 12 ఇంట్లో గురువు కూడా ఉన్నాడు. ఈ విధంగా ఉండడం వల్ల కొంచెం ఖర్చులు అనేవి సహజంగా ఉన్నా కూడా టార్గెట్ ఎయిమ్ అనేది ఎంత పెద్దగా ఉంటే మీరు భవిష్యత్తుకు అంత చక్కటి పునాదులు వేసుకుంటున్నారని గుర్తుంచుకోండి. శని ఎప్పుడైనా పరీక్షిస్తాడు పరీక్షిస్తాడు పరీక్షిస్తాడు. మీ ఓపికను పరీక్షిస్తాడు, మీ పర్సివరెన్స్ని, మీ పేషెన్స్ని, మీ డిటర్మినేషన్ని, మీ అంబిషన్ని, ప్రతిదాన్ని పరిశీలిస్తాడు. అణువు పరిశీలిస్తాడు శని. అది దృష్టిలో ఉంచుకొని కష్టపడండి. మీరు ఎక్కడ వెనక్కి తగ్గినా, అయ్యో నాకు ఇట్లా కష్టం వచ్చింది అని కొంచెం వెనక్కి తగ్గినా కూడా అక్కడ శని కూడా వెనక్కి తగ్గుతాడు. వెనక్కి తగ్గడం ఇన్ ద సెన్స్ లాంగ్ టర్మ్లో మీకు వేసే పునాదులను సరిగ్గా వేయడు. కాబట్టి మీరు ఎంత గట్టిగా ఉండి ఎంత గట్టిగా ముందుకు వెళితే అంత మంచి భవిష్యత్తు శని మీకు ఇస్తాడని గుర్తుంచుకోండి. ఏదేమైనా కూడా ఈ సింహరాశి జాతకులకు ఈ నెలలో పాస్ట్ ఎగోని అనేది కొంచెం తగ్గుతుంది, ఇంతకు ముందే చెప్పుకుంటున్నట్టు. అలాగే విద్యార్థులు ఎవరైతే క్వాలిఫైడ్ ఉంటారో వారికి ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి, లేదా కొత్త కోర్సులలో ప్రవేశం అనేది కనబడుతోంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు కొంచెం ఆచితూచి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనబడుతున్నాయి. కొంచెం ఓపికగా, కొంచెం జాగ్రత్తగా, కొంచెం ముందు చూపుతూ ఉంటే వీటన్నింటినీ అధిగమించవచ్చును. ఏదైనా కూడా కొంచెం మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఇది కొంచెం పరీక్షా సమయం అనే చెప్పవచ్చును. అలాగే సింహరాశి జాతకులకు ఎవరైతే ఇంట్లో వృద్ధులు ఉంటారో, వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అనేది సూచించడమైనది. ఆర్థిక పరమైన విషయాల్లో సరైన ప్రణాళిక అనేది ఉండాలి. ఆ ముందు చూపు ప్రణాళిక లేకుంటే గనక ఇబ్బందుల పాలవుతారు. ఇది గమనించగలరు. ఆ ముందు చూపుతో ముందుకు వెళితే తప్పకుండా అన్నింటి నుండి బయటపడవచ్చును. ఏదేమైనా కూడా ఈ సింహరాశి జాతకులకు ఈ మాసము ఛాలెంజెస్ ప్లస్ ఆపర్చునిటీస్ రెండూ ఉంటాయి. ప్రతి నిత్యము దశరథ కృత శని స్తోత్రం చదవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయటం ద్వారా కూడా సత్ఫలితాలను పొందుతారు. గురుగ్రహము కర్కాటక రాశిలోనికి వస్తోంది. ఈ విధంగా రావటం వలన మిథున రాశి జాతకులకు చాలా చక్కటి బెనిఫిట్స్ అనేవి సమకూరుతాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి అనేది కనబడుతుంది. ఈ మిథున రాశి జాతకులకు అనుకున్న డబ్బులు చేతికి అందటము, రూపాయి కష్టపడితే 2 రూపాయల ధనలాభం రావటము, ఈ విధంగా ఆర్థికపరమైన విషయాలలో చక్కటి సంతృప్తి, పురోగతి అనేవి ఈ మిథున రాశి జాతకులకు ఉంటాయి. అలాగే కుటుంబ సౌఖ్యము, ఈ కుటుంబ సౌఖ్యం కూడా
ఉంటుంది. అన్యోన్యత అనేది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, అవగాహన ఇంతకుముందు ఏదైతే లోపించిందో అది ఈ మిథున రాశి జాతకులకు ఈ మాసంలో ఏర్పడుతుంది. ఇకపై కూడా అది కంటిన్యూ అవుతుంది. కన్యా రాశి జాతకులకు ఈ గురువు 11వ ఇంటిలోకి సంచారం చేయటం వలన ధనలాభము, ఖర్చులు తగ్గటము, అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వాటికి సరైన పునాదులు వేసుకోవటం లాంటివి ఈ మాసంలో ఈ మాసంలో కాకుండా కూడా ఈ సంవత్సరంలో ఈ గ్రహ సంచారం ద్వారా కనబడుతున్నాయి. ఏదేమైనా కూడా తమకంటే పెద్దవారు ఉంటారు కదా, తోబుట్టువులు, వారితో అన్యోన్యత, తోబుట్టువులనే కాదు తమకంటే వయోధికులందరితో కూడా సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఆర్థిక ప్రయోజనాలు, తద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా సమకూరుతాయి. అలాగే మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. గతంలో ఇది లేదు, ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉండటము, అలాగే పనుల్లో ముందుకు వెళ్ళటము, ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళటము, ఇవన్నీ కన్యా రాశి జాతకులకు చాలా చక్కగా కనపడుతున్నాయి. మకర రాశి జాతకులు, ఈ మకర రాశి జాతకులకు ఈ గురువు కర్కాటకంలోకి రావటం ద్వారా గృహ సౌఖ్యము, జీవిత భాగస్వామి ద్వారా ఆనందము, లాభము, అలాగే వారి సహాయ సహకారములు ఇవన్నీ పుష్కలంగా కనబడుతున్నాయి. అలాగే కొత్తగా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎవరైతే శ్రద్ధను ఉంచుతారో, ధ్యాసను ఉంచుతారో వారికి చక్కటి లాభాలు కనబడుతున్నాయి. ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, కొత్త వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోకి వెళ్ళాలనుకున్నా కూడా ఈ సంచారము చాలా లాభాన్ని సమకూరుస్తుంది. అలాగే చేస్తున్న పనుల్లో కూడా ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి ఈ మకర రాశి జాతకులు. ఈ గురు సంచారము, కర్కాటకంలో గురు సంచారం అనేది వృశ్చిక రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చును. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి జాతకులు సహజంగా కూడా వేవరింగ్ మైండ్ కలిగి ఉంటారు. కొంచెం అటు ఇటుగా, ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న ఆలోచన మరుక్షణంలో ఉండదు, ఏవో కొత్త కొత్త ఆలోచనలు మైండ్లోకి వస్తుంటాయి. సో వీళ్ళకి కొంచెం ఈ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఈ గురువు కర్కాటకంలో సంచారం చేయటం ద్వారా ఈ సైకలాజికల్ బ్యాలెన్స్ అనేది వృశ్చిక రాశి వారికి వస్తుంది. అలాగే పనులు చేస్తున్న పనుల్లో ఆచి తూచి వ్యవహరిస్తారు, సత్ఫలితాలను పొందుతారు. అలాగే అదృష్టము సహకరిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఎవరికైతే ఇంతకాలం అదృష్టం సహకరించలేదో ఈ సంచారంలో మార్పు వలన చక్కగా అదృష్టం అనేది సహకరిస్తుంది. చిన్న పనికి కూడా, చిన్న శ్రమకు కూడా అధికంగా లాభం రావటం, అధికంగా సత్ఫలితాలు రావటం అనేది కనబడుతోంది. ఈ వృశ్చిక రాశి జాతకులకు పూర్వపుణ్యము, పెద్దల ద్వారా సంక్రమించే లాభము ఇవన్నీ చక్కగా కనబడుతున్నాయి.